ఒక అమ్మాయి సడన్లీ నిన్ను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే, మెసేజ్కి లేట్ రిప్లై ఇవ్వడం లేదా మాట్లాడడం తగ్గిస్తే చాలా మంది బాయ్స్ వెంటనే ఆమె ఇంట్రెస్ట్ పోయింది అనుకుంటారు. కానీ విమెన్ సైకాలజీ ప్రకారం అది ప్రతిసారి నిజం కాదు. చాలాసార్లు ఒక అమ్మాయి ఇలా బిహేవ్ చేయడానికి 5 హిడ్డెన్ రీజన్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోకపోతే రిలేషన్షిప్ స్పాయిల్ అవుతాయి. అందుకే ఈరోజు ఆ 5 రీజన్స్లో ఫస్ట్ 2 రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరియు వాళ్ళను మళ్లీ నీ వైపు అట్రాక్ట్ ఎలా చేయాలో కూడా చెప్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, లాస్ట్ రీజన్ విమెన్ సైకాలజీలో డార్కెస్ట్ సీక్రెట్ కాబట్టి వీడియో ఎండ్ మిస్ అవ్వకో. మొదటి రీజన్ లూజింగ్ ఇంట్రెస్ట్. సైకాలజీ ప్రకారం మొదట్లో క్యూరియాసిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. న్యూ పర్సన్, న్యూ కాన్వర్జేషన్స్, న్యూ అటెన్షన్ ఇవన్నీ కలిపి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి స్టార్టింగ్లో త్వరగా రిప్లై, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కొంత టైం తర్వాత రిప్లై లేట్ అవుతుంది, కాన్వర్జేషన్స్ షార్ట్ అవుతాయి, సమ్టైమ్స్ ఇగ్నోర్ చేస్తుంది. దీనిని నావెల్టీ ఎఫెక్ట్ అంటారు. కొత్తదనం ఎక్సైట్మెంట్ ఇస్తుంది, కానీ రిపీట్ అవుతుంటే బ్రెయిన్ అలవాటు పడుతుంది. దీనిని హ్యాబిచ్యుయేషన్ అంటారు. ఇమోషనల్ కనెక్షన్ స్ట్రాంగ్గా లేకపోతే ఇంట్రెస్ట్ న్యాచురలీ తగ్గిపోతుంది. అప్పుడు అమ్మాయి డైరెక్ట్గా చెప్పదు, కానీ బిహేవియర్ మార్చి స్లోగా డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. దీనిని ప్యాసివ్ విత్డ్రావల్ అంటారు. రెండో రీజన్ ఇమోషనల్ ఓవర్లోడ్. కొన్నిసార్లు రీజన్ నువ్వు కాదు, ఆమె మెంటల్ స్టేట్. స్ట్రెస్, ప్రెషర్, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ ఆటోమేటికలీ కొన్ని థింగ్స్ ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే మైండ్ ఎనర్జీ లిమిటెడ్. ప్రయారిటీ చేంజ్ అవుతుంది. స్టడీస్, కెరియర్, ఫ్యామిలీ ఇష్యూస్ మీద ఫోకస్ పెరుగుతుంది. చాటింగ్ సెకండరీ అవుతుంది. అందుకే సడన్గా రిప్లై లేట్, మాట్లాడడం తగ్గిపోతుంది. కానీ దీని అర్థం ఇంట్రెస్ట్ పోయింది కాదు, ఆమె మైండ్ బిజీ ఉంది. దీనిని అటెన్షన్ సేవింగ్ అంటారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఏం చేయాలి అంటే, పర్సనల్గా తీసుకోకూడదు. వెంటనే నేను తప్పు చేశానా అనుకోవద్దు. ఇది న్యాచురల్ రియాక్షన్, రిజెక్షన్ కాదు. రెండోది స్పేస్ ఇవ్వాలి. రిపీటెడ్ మెసేజెస్ పంపొద్దు, ఫోర్స్ చెయ్యొద్దు. కొంచెం స్పేస్ ఇస్తే మైండ్ రికవర్ అవుతుంది. మూడోది కామ్లీ సపోర్ట్ చూపించాలి. ప్రెషర్ క్రియేట్ చేయకుండా లైట్గా బిహేవ్ అవ్వాలి. అప్పుడు ట్రస్ట్, కంఫర్ట్ పెరుగుతాయి. అలాగే ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. బిహేవియర్ టెంపరరీ అయితే స్ట్రెస్ ఫేస్, కంటిన్యూస్ అయితే డీపర్ రీజన్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ఇంకా మిగిలిన 3 రీజన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా లాస్ట్ రీజన్ విమెన్ సైకాలజీలో చాలా డీప్ సీక్రెట్. అది తెలుసుకుంటే గేమ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోకి లైక్ కొట్టు, కమెంట్లో నీ ఒపీనియన్ చెప్పు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 3 రీజన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకు.